నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు ద గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను చూసాను కాబట్టి. ఈ చిత్రానికి కూడా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. The Nolan Kamula Award for Time Confusion. వావ్! అవార్డ్ అంటే గుర్తుకొచ్చింది మన మొదటి సెగ్మెంట్ అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు థైగ్యాప్ డిస్కార్డ్, ఇంకా థైగ్యాప్ పేట్రియాన్. ఎస్, ఈ 2 లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. ఈ చిత్రం ఒక యూనివర్సిటీలో కొత్త బ్యాచ్ మొదలవుతున్నప్పుడు సినిమా మొదలవుతుంది. అదే బ్యాచ్ ఫేర్వెల్ వచ్చేసరికి సినిమా అయిపోతుంది. ఈ బ్యాచ్లో భూమా అనే ఒక పోరి, ఈ పోరియే ద గర్ల్ ఫ్రెండ్ అనమాట. కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి భూమా ఒక యంగ్, అన్డైనామిక్, పెయిన్ఫుల్లీ డమ్ చిక్. కాలేజ్లోకి వస్తూనే పొరపాటున పప్పులో కాలేస్తుంది. తెలిసి తెలియకుండా విక్రమ్ అని ఒక పొరగాడితో రిలేషన్షిప్లోకి పడిపోతుంది. ఆ రిలేషన్షిప్లో ఎట్లా పడుతుంది అంటే, తెలిసి తెలియకుండా ఒకప్పుడు నేను ఎట్లయితే ఇంజనీరింగ్లో పడ్డానో ఇంచుమించు అట్లానే పడుతుంది. కానీ ఇందులో పొరపాటు ఏముంది? సహజమే కదా, కాలేజ్ స్టార్ట్ అయింది, బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని మీరు అనుకుంటారు. కానీ వాడు బాయ్ ఫ్రెండ్ తక్కువ, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎక్కువ అన్నట్టున్నాడు వాడు. సో ఆబ్వియస్లీ ఒక ఇంట్రోవర్టెడ్, నాన్ డైనామిక్, పెయిన్ఫుల్లీ డమ్ పోరికి ఒక ఎక్స్ట్రోవర్టెడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆఫ్ అ బాయ్ ఫ్రెండ్ దొరికితే అది ఎంత కల్చర్లో దడదాడు ఉంటుంది. వీళ్ళ రొమాన్స్ అంతా వాడికి అందరి ముందు చేయాలి. ఒంటరిగా ప్రైవేట్గా ఏమైనా ఉంటాయా అంటే అది ఒకటో రెండో ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ స్టిల్ నాట్ యూరోపియన్ బిగ్ బాస్, ఇది స్టిల్ ఇండియన్ బిగ్ బాస్ ఇది. సో ఆ ఒకటో రెండో కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు. కానీ మిగతా అన్ని బజార్లోనే. ఈ పోరికేమో భూమా ఏదో చదువుకోవాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అని ఏదో అట్లా ఉంటాయి మూఢనమ్మకాలు. విక్రమ్కేమో పాపం అప్పుడప్పుడు ఇల్లు ఉడుస్తుండాలి, నా రూమ్ వచ్చి క్లీన్ చేస్తుండాలి, నా బట్టలు ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, తిండి కూడా క్యాంటీన్లో నాకు చేతులతో తినిపించాలి, నా ఇట్లా ముద్ద అన్నది తినిపించాలి అని వాడికి కోరికలు ఉంటాయి పాపం వాడికి. సో ఇలాంటి సందర్భంలో భూమా ఇంతకీ కాలేజ్ పాస్ అవుతుందా? ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాయ్ ఫ్రెండ్తో బతకగలుగుతుందా? ఈ సినిమాకి ద గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు ఉంది? సోషల్ నెట్వర్క్ సినిమాలో వాడు చెప్పినట్టే ద ఫేస్బుక్ ఎందుకు? జస్ట్ ఫేస్బుక్, ఇట్స్ క్లీనర్. ద ఎందుకు? ద ఇవన్నీ తెలుసుకోవడానికే మీరు తప్పకుండా చూడాలి ద గర్ల్ ఫ్రెండ్. సారాంశం సమాప్తం. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం. ద సారాంశం ఇస్ డన్. లెట్ us బిగిన్ ద రివ్యూ. సినిమా రన్ టైం చూస్తే యావరేజ్ 2.5 గంటలకి కొంచెం తక్కువగానే ఉంది. 2 గంటలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదో ఉంది అట్లా. విచ్ ఇస్ హే, సినిమా చూస్తే ముందు అది చూస్తే వావ్, నాట్ బ్యాడ్, ఆల్రెడీ ఒక పాజిటివ్ అనుకుంటూ మనం సినిమా ప్లే చేస్తాం. కానీ బై సమ్ నోలన్ కములా వూడూ మ్యాజిక్ అది మొదలైన తర్వాత పోతూనే ఉంటుంది. హౌ డు దే డూ దిస్? 2 hours 10 minutes సినిమా. నాకైతే ఇట్ ఫెల్ట్ లైక్ 3 hour మూవీ, సాలిడ్ 3 hours. ఎందుకు అయి ఉంటుంది అని ఇట్లా మనం ప్రొఫెషనల్గా రీసెర్చ్ చేస్తే ఫైనల్గా తేలింది ఏంటంటే, ఆ స్టోరీ ఆర్క్ ఈ సినిమాది ఒక పెయిన్ఫుల్లీ డమ్ చెక్. అఫ్ కోర్స్ ఇది వాళ్ళ దృష్టిలో అది పెయిన్ఫుల్లీ డమ్ కాదు. ఇది చూస్తుంటే తెలుస్తుంది. ఇది ఫిల్మ్ మేకర్స్ తరఫు నుంచి అయితే ఇది ఒక మహిళా మండల్ సినిమా, ఇది ఒక ఫెమినిస్ట్ సినిమా, ఇది సో కాల్డ్. ఆ ఉద్దేశమే ఉంది అని అయితే అర్థమవుతుంది. కానీ కనిపించింది ఏంటి ప్రొఫెషనల్గా అంటే, ఇట్స్ ద స్టోరీ ఆఫ్ పెయిన్ఫుల్లీ డమ్ చెక్. పెయిన్ఫుల్లీ అంటే యూ కెన్ సే ఎక్స్క్రూషియేటింగ్లీ డమ్ చెక్. అండ్ దాంట్లో తప్పేం లేదు. అలాంటి ఏజ్లో అప్పుడప్పుడే ఫ్రెష్గా అడల్ట్హుడ్లో ఇట్లా అడుగు పెడుతున్న ఏజ్లో పెయిన్ఫుల్లీ డమ్గా ఉండడం, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్, అది సహజమే అది. సో అలాంటి పోరి కథ. ఈ పోరి దాని బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఒక ప్రాపర్ టాక్సిక్, నార్సిసిస్టిక్, గ్యాస్ లైటింగ్, మ్యానిపులేటివ్ షాల్తీ ఎవడైతే ఉంటాడో ఈ విక్రమ్,
ఎంత టాక్సిక్ అంటే, ఎంత మిసాజినిస్టిక్ అంటే, వాడు సినిమాలో ఎప్పుడైనా ఈ పొరి దగ్గరికి వచ్చి బేబీ అని అంటాడో నాకైతే ఇట్లా పురుగులు వాగుతున్నట్టు ఉండే. వాడు ఒక్క బేబీ ఎట్లా అంటాడో దట్ వాజ్ మోర్ మిసాజినిస్టిక్ దాన్ ద హోల్ యానిమల్ మూవీ నాకైతే. జస్ట్ ద వే హీ సేస్ బేబీ, దట్స్ ఎనఫ్. ఎందుకంటే అందులో యానిమల్లో హీరో వాడి చెల్లెల దగ్గరికి వెళ్ళి పెళ్ళే ముందు ఇంత చదువుకున్నావు, డిగ్రీలు తెచ్చుకున్నావు, అంత బుర్రుంది కాస్తైనా, పెళ్ళైన తర్వాత ఎందుకు ఇట్లా పడున్నావు నువ్వు పప్పుశుద్ధలాగా అని అడుగుతాడు. ఇందులో పెళ్ళైన తర్వాత పప్పుశుద్ధలాగానే పడుండాలి అన్న స్కెచ్లో వీడున్నాడు. సో విల్ ది రియల్ మిసాజినీ ప్లీజ్ స్టాండ్ అప్. ఇదా అదా? ఇవాళ రేపు నిజంగా చూస్తుంటే ఈ మిసాజినీ, ఈ జెండర్ ఈక్వాలిటీ, ఈ ఫెమినిజము, టాక్సిక్ మ్యాస్క్యులినిటీ, తొక్క తోలు, వీటిలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నది. లేబుల్స్ వాడడం బాగా అలవాటైపోయి ఏది కనపడగానే దానికి ఒక లేబుల్ అంటించేయడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయినది. దీనికి మళ్ళీ వద్దాం తర్వాత. సో ఈ ఆర్క్ ఏదైతే ఉన్నదో, ఈ పోరి స్టార్టింగ్లో షీస్ డమ్, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాయ్ ఫ్రెండ్ కింద నలుగుతూ 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 ఫైనల్గా ప్లేట్ ఫిరాయిస్తుంది. ఫైనల్గా షీ లర్న్స్ హర్ లెసన్ అనమాట. ఓకే, కానీ ఈ మెయిన్ క్యారెక్టర్కి జ్ఞానోదయం కలగడానికి ఎంతైతే టైం పట్టిందో, అంటే ఆల్మోస్ట్ కూడా ఎగ్జాక్ట్లీ సినిమా ఎండింగ్ దాకా, యాజ్ అన్ ఆడియన్స్, అన్లెస్ ఈ సినిమా చూసేది ఎవరైనా అదే ఏజ్ గ్రూప్లో ఆర్ స్లైట్లీ యంగర్, మేబీ 19-20, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే ఓకే, మేబీ వాళ్ళకి ఇట్ వుడ్ మేక్ సెన్స్. బట్ ఆ ఎగ్జాక్ట్ 5 years ఏజ్ బ్యాండ్ వాళ్ళని పక్కన తీసి అటున్న వాళ్ళు ఇటున్న వాళ్ళని చూస్తే, విచ్ ఇస్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్, అందరూ ఆల్రెడీ చేరిపోయింటారు ఆ పాయింట్కి. ఇక చాలు తెలుస్తూనే ఉంది వీడు ఎందుకు పనికిరానోడు, వీడు దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందా, ఈ భూమాకి వాడిని ఎప్పుడు కట్ చేస్తుందా అన్నట్టు అందరూ వెయిట్ చేస్తున్నట్టు ఉంది. అంటే ఆడియన్స్ హ్యాస్ గాన్ వే అహెడ్ ఆఫ్ ద మూవీ పేసింగ్. కొంచెం ఛాయ్ తాగుతూ వెయిట్ చేస్తున్నాం సినిమా వస్తుందా ఇప్పుడు మన దాకా అని, బట్ స్టిల్ నాట్ కమింగ్. అది ఇంకా నలుగుతూనే ఉంది. దానికి రెడ్ ఫ్లాగ్ ఆఫ్టర్ రెడ్ ఫ్లాగ్ ఆఫ్టర్ రెడ్ ఫ్లాగ్ ఆఫ్టర్ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తున్నాయి. అయినా దానికి బుద్ధి వస్తలేదు. ఇంకో పోరి ఉంది దుర్గా, దీనికి ఫ్రెండ్ అవుతుంది తర్వాత, అది కూడా చిలకి చెప్పినట్టు చెప్తుంది దీనికి. వాడిని కరెక్ట్ కాదు బికాస్ XYZ LHS = RHS అంతా చెప్పాక కూడా అయినా బుద్ధి రాదు దీనికి. దాని బిగ్ బాస్ బాయ్ ఫ్రెండ్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇదిగో నా రెడ్ ఫ్లాగ్, అదిగో నా రెడ్ ఫ్లాగ్ అని చెప్పి, అయినా దీనికి బుద్ధి వస్తలేదు. సో ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇది ఒక పెద్ద వెయిటింగ్ గేమ్ అయినట్టు అనిపించింది. దీనికి ఎప్పుడు బుద్ధి వస్తారా అని చెప్పి. అది నాకు స్టోరీలో ఇంకా ఆ స్క్రీన్ ప్లేలో ఒక వీక్నెస్ అనిపించింది, ఒక నెగటివ్ అది నాకు. ఎందుకంటే ఈ సినిమా ఉన్నదానికంటే బెటర్ ఎలా ఉండేది అని మనం అనుకుంటే, విచ్ టెక్నికలీ ప్రొఫెషనలీ ఎవరైనా రివ్యూ చేస్తున్నారంటే నెగటివ్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ అయినా ఇచ్చే పరిస్థితి ఉండాలి అక్కడ. సో ఇదే సినిమా 2 hours 10 minutes అయినా 2 hours 15 minutes అయినా మరి 3 hours లాగా ఫీల్ అవ్వకూడదు అంటే ఆ రైటింగ్ హ్యాడ్ టు బి బెటర్. ఒకటే పాయింట్ ఉండే ఆ ఆర్క్లో, ఈ పోరీ స్టార్ట్స్ ఆఫ్ డంప్, మేక్స్ మిస్టేక్, ఎస్, అండ్ దెన్ ఈవెన్చువల్లీ కరెక్ట్స్ ద మిస్టేక్, ఎస్. కానీ ఈ ఒక్క ఆర్క్ని మొత్తం సాగదీశారు సినిమా అంతా. బెటర్ ఆల్టర్నేటివ్ ఏమై ఉండేది? క్యారెక్టర్స్ పరంగా చూస్తే క్యారెక్టర్ రైటింగ్లో కూడా ఒక నెగిటివ్ ఏముండే అంటే మళ్ళీ ద క్యారెక్టర్స్ వర్ బిట్ డంప్. అంటే నేను భూమా అనట్లేదు, భూమా కాకుండా ఎస్పెషలీ విక్రమ్ క్యారెక్టర్ మరీ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అంటే ఇట్ వాస్ అ లిటిల్ టూ ఈజీ టు హేట్. అంత ఈజీ ఉండకూడదు. ఒక 5 నిమిషాల్లో ఈ క్యారెక్టర్ కథ ఏంది, వీడి యాంగిల్ ఏంది, వీడి కంప్ ఏంది, వీడి డెన్వర్ ఏంది అనేది అంత ఈజీగా తగలకూడదు. ఇదే సినిమాలో దీనికి ఉదాహరణ ఏంటంటే రావ్ రమేష్ క్యారెక్టర్ పరిచయం అవ్వడం, బాగా గారవంగా పెంచిన తండ్రి, ఒంటరితనం అనుభవిస్తున్న తండ్రి అలా పరిచయం అవుతాడు. అండ్ ఆ రెండు నిజం కూడా కావచ్చు, కానీ మళ్ళీ దాంతోపాటు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. భూమా చిన్నపిల్ల ఉంటుంది, ఎవరో అత్తనో ఎవరో వస్తావా మా ఇంటికి, మా ఇంట్లో ఉంటావా అంటే యా వస్తా అంటది. రావ్ రమేష్ ట్రిగర్ అవుతాడు, వాట్ ఈస్ దిస్ అని చెప్పి, ఇట్స్ డిస్రెస్పెక్ట్ టు పేట్రియార్కీ. సో అట్లెట్లా అంటావు నువ్వు అని చెప్పేసి రాత్రి అన్నం పెట్టకుండా పడుకుంటాడు. ఈ పిల్ల ఆకలితో అన్నం లేకుండా జస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి పడుకుంటుంది అన్నట్టు చూపిస్తారు. అంటే అంత క్రూయల్టీ, చిన్న పాపకి తిండి పెట్టకుండా వదిలేయడం అనేది ఇట్స్ లిటిల్ టూ హార్ష్. అండ్ అది 2 విధాలుగా పనిచేసినట్టు అనిపించింది నాకు ఆ ఫ్లాష్ బ్యాక్. ఒకటేంటంటే ఈ పోరి క్యారెక్టర్ ఎందుకు ఇట్లా ఉన్నది, మరీ ఇంత ఇంట్రోవర్టెడ్గా,
నోరెత్తి మాట్లాడాలంటే అంతంత భయం ఉన్నట్టు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఒకలాంటి కాంట్రిబ్యూటింగ్ సోర్స్ దానికి. ఇంకో విధంగా ఏంటంటే రావ్ రమేష్ క్యారెక్టర్ కూతుర్ని మిస్ అవుతున్నాడు అనేది కూడా నిజమవుతుంది. కంగారు పడుతున్నాడు కూతురు గురించి అనేది కూడా నిజమవుతుంది. ఒంటరితనం అనుభవిస్తున్నాడు అనేది కూడా నిజమవుతుంది. కానీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఇట్లా తిండి పెట్టకుండా పడుకోబెట్టాడు అనేది కూడా నిజమవుతుంది. సో దాంతో ఒకలాంటి గ్రే షేడ్ వస్తుంది క్యారెక్టర్కి. అండ్ అఫ్ కోర్స్ రావ్ రమేష్ యాక్టింగ్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఎప్పుడైతే కాలేజ్కి వచ్చి ఇట్లా ఫ్లిప్ అవుట్ అవుతుంటాడో అక్కడ యాజ్ అన్ ఆడియన్స్ ఎక్కువ మంది ఎవరితో సింపథైజ్ చేస్తారు, ఎవరితో సానుభూతి చూపిస్తారు, రావ్ రమేష్ క్యారెక్టర్తోనా లేకపోతే ఈ భూమా క్యారెక్టర్తోనా? ఎవరైనా ఒకవేళ ఈ భూమా క్యారెక్టర్తో సింపథైజ్ చేశారు ఆ సీన్లో అంటే మా రాసి చెప్పండి. సో ఆ సీన్లో ఎక్కడైతే కాలేజ్కి వచ్చి ఫ్లిప్ అవుట్ అవుతాడో అక్కడ ఈ తండ్రే ఇంకా సెన్సిబుల్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాడు కాలేజ్కి, హాస్టల్కి, రూమ్ తలుపు తెరిస్తే వీడు వస్తున్నాడు బయటికి, బిగ్ బాస్ గాడు. సో ఆబ్వియస్లీ ఎవడైనా ఫ్లిప్ అవుతాడు. సో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉన్న కాలేజ్ సీన్లో ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నది ఈ మనిషికి, గ్రే షేడ్స్ కూడా ఉన్నాయి ఈ మనిషిలో అని తెలిసిన ఈ క్యారెక్టర్తోనే రిలేట్ అవ్వడం, ఈ క్యారెక్టర్తోనే సానుభూతి కలగడము అన్నది అక్కడ జ్యూస్ ఉంటుంది. ఎందుకంటే రావ్ రమేష్ క్యారెక్టర్ని ఇప్పుడు ఈజీగా తీసిపడేయలేము, హేట్ చేయలేము. బట్ అట్ ద సేమ్ టైం ఓ పర్ఫెక్ట్ ఫాదరు లేకపోతే రోల్ మోడల్ అనడానికి కూడా లేదు. అండ్ అలాంటి కాంట్రడిక్షన్ ఉంటే అది ఇంకా కొంచెం రిలేటబుల్ అనిపిస్తుంది రియల్ లైఫ్తో. అండ్ యాజ్ ఎ మూవీ అది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూసేటప్పుడు. సో విక్రమ్ క్యారెక్టర్ కూడా ఈ రావ్ రమేష్ క్యారెక్టర్ లాగానే కొంచెం గ్రేగా ఉండాల్సి ఉండేది. అన్ఫార్చునేట్లీ అది మరీ బ్లాక్ అండ్ వైట్ చేసి పడేశారు. దాంతో చాలా వరకు సప్పబడింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విక్రమ్ క్యారెక్టరు స్టార్టింగ్ నుంచి చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు చూపించుంటే, స్టార్టింగ్ నుంచే ఒక సింపథెటిక్ క్యారెక్టర్ లాగా చూపించుంటే, అంటే ఈ గ్యాస్ లైటింగ్లు, ఈ నార్సిసిజంలు, బిగ్ బాస్లు చేస్తున్నాడు కానీ ప్రేమించడం మాత్రం సిన్సియర్గా చేస్తున్నాడు అన్నట్టు అట్లా చూపించున్నా కానీ, లేకపోతే నిజంగా కొన్ని మంచి పనులు కూడా చేశాడు, ఒక 2-3 ఇట్లా ముష్టికి వేసాడు ఇట్లా అని చెప్పి అట్లా చూపించిన కొంచెం గ్రే షేడ్ అయిపోయేది క్యారెక్టర్. అండ్ అప్పుడు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. అండ్ ఫైనల్గా అది ఎట్లా వచ్చేదంటే లెక్క, ఎస్ వీడు 2-3 పనులు చేశాడు మంచివే ఒప్పుకోవచ్చు, బట్ స్టిల్ ఓవరాల్ మోటీ అయితే ఇన్ని కట్ చేయాలి. ఫైనల్గా అట్లా వస్తే అప్పుడు ఇంత హాలో అనిపించేది కాదు ఈ సినిమా. ఎందుకంటే నాకైతే ఇట్స్ లైక్ ఇది ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. మొత్తం పాయింట్ అయితే అర్థమైంది, ఇది నలుగుతూ తిరుగుతుంది అని చెప్పి. ఆ నలగడం సాగదీశారు, తిరగడం మాత్రం మళ్ళీ ఆఫ్టర్ ఎండ్ క్రెడిట్స్ అట్లా చక్ 2-3 సెంటెన్సెస్. ఇప్పుడు నేను దాని తర్వాత నేను ఈ జాబ్ జాయిన్ అయ్యాను, దాని తర్వాత నేను లండన్ వెళ్ళిపోయాను, దాని తర్వాత నేను ఇక్కడ తిరుగుతున్నాను, దాని తర్వాత నేను అక్కడ దిగిపోతున్నాను, అయిపోయింది సినిమా. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకో ఆల్టర్నేటివ్. ఈ సినిమా ఇంప్రూవ్ ఎట్లా అయ్యేది అంటే నా దృష్టిలో ఈ నలుగుతూ ఉండడం అనేది ఇవి బాగానే చూపించారు ఆల్రెడీ సినిమాల్లో. ఆడ జన్మ ఆడ ప్రపంచం నలుగుతూనే ఉంటది, ఇది మస్తు నడుస్తూనే ఉంది ఇది ఎప్పటి నుంచో. కానీ నిజంగా ఒక పాజిటివ్ మెసేజ్ పెట్టాలి బయట, ఆర్ ఒక ఇన్స్పిరేషనల్ ఫెమినిస్టిక్ ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి పీకాలి అంటే నలిగిన తర్వాత, తిరిగిన తర్వాత, ప్లేట్ ఫిరాయించిన తర్వాత అప్పుడు ఎట్లా మారింది క్యారెక్టర్ అది ఎక్కువేం లేదు. అదంతా సినిమా ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు నాకు జాబ్ వచ్చింది, నేను ఇక్కడ ప్రస్తుతం లండన్లో ఉన్నా, ఆ తర్వాత మొత్తం ట్రావెల్ చేయడం మొదలెట్టాను, ఇట్స్ ఆల్ వెల్ అండ్ గుడ్. బట్ అక్కడ కూడా ఉన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ జ్యూస్ నా ఉద్దేశంలో. అండ్ నిజంగా ఏదైతే ఉద్దేశంతో చేశారో అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండాలంటే ఆ నలుగుడు అంత సాగదీయడం కాకుండా కొంతవరకు నలిగింది ఫైన్, దాని తర్వాత ప్లేట్ ఫిరాయించింది, చేసిన తప్పు తెలుసుకుంది, వాడిని కట్ చేసింది. అండ్ వాడిని కట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆ ఫైనల్ ఇయర్లో ఇంకా ఉంది కాలేజ్లో. సో ఎలా మారింది పోరి, క్యారెక్టర్లో ఏం చేంజెస్ వచ్చాయి, కాన్ఫిడెన్స్లో ఏం చేంజెస్ వచ్చాయి, తీసుకునే డెసిషన్స్లో, నిర్ణయాలలో ఏం చేంజెస్ వచ్చాయి, ఈ విషయాలు కొంచెం ఇంకా సినిమాలో ఉండుంటే ఓవరాల్గా నాకు తెలిసి ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అ హయ్యర్ క్వాలిటీ మూవీ అనిపించింది. అండ్ అంతేకాదు, ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ చిక్ ఫ్లిక్ అండ్ ఇట్స్ నాట్ మై టైప్ ఆఫ్ మూవీ. బట్ ఇది ఎవరైతే తీశారో, ఏ ఉద్దేశంతో అయితే తీశారో ఆ ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకుంటే ఇది ఇంకా బెటర్ అవుట్పుట్ అయ్యేది ఇన్ కంపారిజన్ అని అనిపించింది. ఇదే నాకు కొంచెం అర్థం కాదు. ఎవరైతే ఈ ఫెమినిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి
సినిమాలు తీద్దాం అనుకుంటారో, లేకపోతే అలాంటి కథలు ముందుకు తీసుకొద్దామని ప్రయత్నంలో ఉంటారో, ఎవరైతే అలాంటి సినిమాలు తీస్తారో చాలా విమెన్ ఓరియంటెడ్, అంటే మాటల్లో మాత్రం ఫుల్ కారుతూనే ఉంటుంది ఇది. ఫెమినిజం, విమెన్ ఓరియంటెడ్, గర్ల్ పవర్ ఇదంతా ఉంటుంది. కానీ సినిమా చూస్తే అంతా నలుగుడే ఉంటుంది, నలుగుతూనే ఉంటుంది పోరి దాంట్లో. ఆ పోని నలగడం ఉంటే ఏం ప్రాబ్లం కాదు, అది ఏ క్యారెక్టర్ ఆర్క్ అయినా. సాధారణంగా సినిమా మొదలవుతే కొన్ని అడ్డంకులు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, నలుగుతారు, తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడడానికి ఏదో చేస్తారు, బయటపడతారు, ఇదే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఒక చిక్ ఫ్లిక్లో కూడా ఇలాంటిదే పెడితే ఇట్స్ ఫైన్. కానీ ఎందుకో ఇట్ సైడ్ వచ్చినప్పుడు, ఈ ఫెమినిస్టిక్ సినిమాల దగ్గర వచ్చినప్పుడు నలుగుడే ఉంటుంది ఎక్కువ, నలుగుతూనే ఉంటుంది, నలుగుతూనే ఉంటుంది, నలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దాని నుంచి బయటికి రావడానికి ఏదో చేసిందా ఇమ్మీడియట్గా అయిపోతుంది సినిమా అక్కడే. అంతేగాని సరే నలిగింది బాగా, తినింది దెబ్బలు పోరి, ఓకే, మళ్ళీ ఇది జరగకూడదు అని నిర్ణయించుకొని దానికి తగ్గట్టు బిహేవియర్లో చేంజ్ కానీ, యాక్షన్లో చేంజెస్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి దాని తర్వాత ఎలా మార్చుకుంటూ పోయింది అనేది, ఆ సెకండ్ ఆర్క్ అనేది ఎక్కువ ఉండదు ఎందుకో వీళ్ళ దాంట్లో, నలుగుడే ఉంటుంది ఎక్కువ. అది నాకు somehow I don't understand. So-called women-oriented మళ్ళీ. బట్ యా, బ్యాక్ టు ద పాయింట్. ఇట్స్ అ లాంగ్ వైండెడ్ వే ఆఫ్ సెయింగ్. ఎందుకు అంత 3 గంటల్లాగా అనిపించింది సినిమా అంటే, ఆ నలుగురిని బబుల్ గమ్ లాగా స్ట్రెచ్ చేశారు బేసిక్గా. మధ్యలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండే స్కోప్ ఉండే, కానీ అంత పెట్టలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముండే అంటే, ఇట్స్ అ పాజిటివ్ ఇది. ఎప్పుడైతే భూమా వీడి ఇంటికి వెళ్తుందో, విక్రమ్ ఇంటికి వాడు తీసుకెళ్తాడు, అమ్మని పరిచయం చేపిస్తాడు. ఆ హోల్ సీక్వెన్స్, ఆ అమ్మ క్యారెక్టర్ ఎట్లయితే యాక్టింగ్ చేసిందో ఆ యాక్టర్, ప్రాపర్ కొంచెం అన్సెట్లింగ్గా ఉండేది ఆ వైబ్. అది చూస్తుంటే ఆ సీక్వెన్స్, ఆ అమ్మ బిహేవియర్ కూడా చూస్తుంటే నాకు గెట్ అవుట్ గుర్తుకొచ్చింది. జార్డన్ పీల్ది ఆ హారర్ సినిమా గెట్ అవుట్, ఆ వైబ్ ఉండే. అండ్ ఆ వైబ్ చూడగానే అరే అవును కదా, దిస్ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ బీన్ ద గర్ల్ ఫ్రెండ్ అనేది ఈ చిత్రం. ఇట్ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ బీన్ అ హారర్ మూవీ, అంటే గెట్ అవుట్ టైప్ ఆఫ్ హారర్ మూవీ, వేర్ ద సో కాల్డ్ హారర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఈ విక్రమ్ గాడు వీడి బిగ్ బాస్ పర్సనాలిటీ, వీడి నార్సిసిజం, వీడి గ్యాస్ లైటింగ్, మెనిపులేషన్ మిక్స్డ్ విత్ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏ పరిస్థితిలో ఉందో, అండ్ అదే ఇంట్లో పెరిగాడు కాబట్టి అయ్యే ఉన్నప్పుడు, అండ్ వాడు అంటాడు కూడా అమ్మ ఎక్కువ మాట్లాడితే బెల్ట్ తీసేటోడు అని చెప్పి. సో ఆ ఇంటికి కూడా ఒకలాంటి మసూదా టైప్ ఆఫ్ వైబ్ ఇచ్చుంటే ఇట్ కుడ్ హ్యావ్ బిన్ యాక్చువల్లీ అ ఫంకీ హారర్ మూవీ. అంటే ఒక ఫెమినిస్ట్ హారర్ మూవీ వేర్ ద హారర్ ఇస్ ద పేట్రియార్కీ. ఐ మీన్ కమ్ ఆన్ గైస్, ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతాయా? దొరకవు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్. ఈ సినిమా చేసుంటే మాత్రం గెట్ అవుట్ స్టైల్ ఆఫ్ ఫెమినిస్ట్ హారర్ మూవీ. ఐఎమ్ నాట్ ఈవెన్ అ ఫెమినిస్ట్, నేను ఐడియాలు ఇస్తున్నా ఇక్కడ. కమ్ ఆన్ గైస్, ఇంకెంతకాలం ఈ నలుగుడు బాబా. అది తీసుంటే మాత్రం ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అట్లీస్ట్ టీఎఫ్ఐకి ఇట్ వుడ్ హ్యావ్ బిన్ కంప్లీట్ న్యూ యాంగిల్, యునిక్ అండ్ ఫ్రెష్. ఇమాజిన్ ఒక హారర్ మూవీ తీస్తున్నావు, ఎవరు హారర్, ఇదేంటి హారర్ అంటే ఇట్స్ ద పేట్రియార్కీ. ఇట్స్ సో సింపుల్. బట్ ఆ సీన్లో ఆ వైబ్ తీసుకురాగలిగారు, అండ్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ది యాక్టింగ్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద రైటింగ్. సో ఆ సీన్ నాకు ఇట్ వాస్ అ పాజిటివ్. ఈ విక్రమ్ గాడి క్యారెక్టర్లో చెప్పుకోదగ్గ పాజిటివ్ ఏమైనా ఉందా అంటే ఒక్కటే అనిపించింది నాకు, విచ్ ఇస్ వాడికి హాయ్ నాన్న సినిమా పడలేదు, ఇదేం సినిమా రా అని తిడతాడు. మీకు ఎవరికైనా తెలియదంటే, ఎవరైనా వినలేదంటే మా హాయ్ నాన్న రివ్యూ వినండి తప్పకుండా. ఇట్ విల్ బి అన్ ఐ ఓపెనర్. అసలు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయా అని మీరు షాక్ అవుతారు. ఉన్నాయా దాంట్లో, మస్తు ఉన్నాయి. బట్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాలో వీకెస్ట్ ఎలిమెంట్ అయితే నాకు రైటింగ్ అని అనిపించింది. అది వెదర్ ఇట్స్ క్యారెక్టర్ రైటింగ్ ఆర్ స్టోరీ ఆర్క్ ఆర్ స్క్రీన్ ప్లే, వీక్నెసెస్ ఎక్కువ రైటింగ్లోనే ఉండేది. అండ్ ఎలా అయితే ఈ ఫెమినిజంలో ఒకలాంటి ల్యాగ్ ఉన్నదని చెప్పాను, అంటే ఇంకా వీళ్ళు నలగడం దగ్గరే అతుక్కుపోయారు, ఇంకా దానికంటే ముందు ఇంకా పోలేకపోతున్నారు ఫర్ సమ్ రీజన్. అలానే ఈ కాలేజ్ సీన్స్లో కూడా రెస్ట్ ఆఫ్ ద మూవీ ఫేర్లీ అప్డేటెడ్ ఉన్నట్టు అనిపించింది. ఈ కాలేజ్ వైబ్తో ఆ స్టూడెంట్స్ కూడా ఎలా అయితే బిలీవబుల్గా కొంచెం క్యాజువల్గా ఉన్నది వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే జనరల్లీ అట్లానే ఉంటుంది. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కాలేజ్లో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా క్యాజువల్గా అట్లానే ఉంటారు. ఎవరికి తెలియదు లైఫ్లో ఆ టైంది ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి అప్పటికే రియలైజేషన్ రాదు కాబట్టి బిందాస్ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ ఇన్ జనరల్ అలానే ఉండే ఈ సినిమాలో.
అందులో మళ్ళీ ఈ ఫిల్మీ టిపికల్ టిఎఫ్ఐ టైప్ ఆఫ్ సీన్. ఈ దుర్గా అనే పోరి వీడు మళ్ళీ ఫ్రెండ్స్తో ఏదో గ్రౌండ్లో ఫుట్బాల్ అంతుంటాడు విక్రమ్. ఈ దుర్గా అనే పోరి అక్కడెక్కడి నుంచో వచ్చి వీడి దగ్గరికి నిన్ను డాన్స్ చేయడం చూశాను, యు క్వైట్ సెక్సీ అనుకుంటూ వెళ్ళిపోతుందంట. ఐ మీన్ సోలోగా చెప్పినా చాట్లో చెప్పినా ఐ కెన్ అండర్స్టాండ్. గానీ వాడి దోస్తులు అందరూ ఉన్నారు చుట్టుపక్కల. అలాంటి సిచ్యువేషన్లో ఈ పోరి అంట అక్కడెక్కడి నుంచో క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి వీళ్ళందరి ముందు యూఆర్ క్వైట్ సెక్సీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ వీళ్ళిద్దరికి. ఇది ఆల్మోస్ట్ ఒక కరణ్ జోహర్ సినిమా నుంచి తీసినట్టు ఉండే సీన్ అది. అంటే మిగతా సినిమా కొంచెం రియలిస్టిక్ రిలేటబుల్ టైప్ ఆఫ్ వైబ్లో వెళ్తున్నది. ఆల్ ఆఫ్ అ సడన్ ఇలాంటి సీన్ వచ్చింది మధ్యలో. ఇట్ స్టిక్స్ అవుట్ లైక్ అ సోర్ థంబ్, అవుట్ ఆఫ్ ప్లేస్. అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఆ రైటింగ్కి కొన్ని ప్లేసెస్లో డమ్ ఉండే, కొన్ని ప్లేసెస్లో ఇట్లా క్రింజ్ ఉండే. అంటే ఈ కరణ్ జోహర్ వైబ్ అంటున్నా నేను. ఈ సినిమాకి అసలు సూటే కాలేదు అది. అలాంటి సినిమానే కాదు ఇది. బట్ మూవింగ్ ఆన్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. చాలా వరకు ఆ స్టూడెంట్స్ బిలీవబుల్ అనిపించింది. వాళ్ళ క్యాజువల్ బాడీ లాంగ్వేజ్, ఐ మీన్. అందులో ఈ దుర్గా కూడా కొంచెం మరీ పాష్గా ఉన్నా మిగతా వాళ్ళతో పోలిస్తే. స్టిల్ ఆ ఏజ్ అప్రోప్రియేట్ క్యాజువల్నెస్ ఉండే. అండ్ అప్పుడప్పుడు ఎడారిలో ఇట్లా ఒకటో రెండో పువ్వులు ఉంటాయి. అది నా కాలేజ్లో కూడా జరిగింది అట్లా. సో ఇట్ స్టిల్ బిలీవబుల్. ఈ లీడ్ పర్ఫార్మెన్స్ వచ్చి భూమా. సినిమా ఫస్ట్ హాఫ్ పోర్షన్లో ఎక్కడైతే భూమా కొంచెం ఇన్నోసెంట్ లేదా నైవ్ లేదా ఇట్లా నోట్లో ఎల్లు పెడితే కొరకకుండా ఉంటుంది అన్నట్టు ఏదైతే ఉండనో ఆ క్యారెక్టరు, అది నాకు పర్ఫార్మెన్స్లో అంత సెట్ కాలేదు, మ్యాచ్ కాలేదనిపించింది. ఎందుకంటే అగైన్ మిగతా వాళ్ళంతా ఒకలాంటి రియలిస్టిక్ టైప్ ఆఫ్ యాక్టింగ్ మోడ్లో ఉన్నారు. ఇంకొంచెం న్యాచురల్ టైప్ చేస్తున్నారు అందరూ క్యాజువల్గా, ఎలా అయితే మామూలుగా స్టూడెంట్స్ ఉంటారో. సడన్గా ఈ పోరి వచ్చి భూమా కొంచెం ఫిల్మీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అక్కడ ఆ ఫస్ట్ హాఫ్లో. అండ్ దానివల్ల షీ వాజ్ ఆల్సో స్టిక్కింగ్ అవుట్ అ లిటిల్ బిట్. వాళ్ళందరి మధ్యలో కలిసిపోవాలి యాక్చువల్గా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఇమోషనాలిటీ యాడ్ అయింది. సీరియస్ అయినా కానీ, మెలోడ్రమాటిక్ అయినా కానీ, వాట్ ఎవర్. బట్ ఆ షేడ్స్ వచ్చినప్పుడైతే ద పర్ఫార్మెన్స్ వాజ్ ఫైన్ ఫర్ మీ. అక్కడ మ్యాచ్ అయింది అనిపించింది ఆ రోల్కి ఏదైతే కావాలో. ఇంకా విక్రమ్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ క్యారెక్టర్ రైటింగే దొబ్బినందువల్ల పర్ఫార్మెన్స్ కూడా సఫర్ అయినదా అనేది అదొక యాంగిల్ ఉన్నది, పాసిబిలిటీ. లేదా ఇంకో యాంగిల్ ఏమున్నదంటే యాక్టర్లతో అప్పుడప్పుడు వచ్చే పంచాయతీ ఒకటి ఉన్నది. హాలీవుడ్లో 90s ఒక సినిమా వచ్చింది, ద యూజువల్ సస్పెక్ట్స్. అదొక క్రైమ్ థ్రిల్లర్. బేసిక్గా ఏంటంటే 5-6 ఉంటారు యాక్టర్స్. వాళ్ళ మధ్యలో ఒక్క క్యాండిడేట్ ఉంటాడు, వాడే మెయిన్ విలన్. కాకపోతే సినిమా ఎండ్ అయ్యేదాకా ఆ విలన్ ఎవరు అనేది ఒక సస్పెన్స్ ఉంటుంది. ఎవరికి తెలియదు ఎవడా మెయిన్ విలన్. కానీ ఈ 5-6 మాత్రం ఉన్నాడు అని మాత్రం తెలుసు. సో ఒక డిటెక్టివ్ వన్ బై వన్ ఎవిడెన్స్లు చూసుకుంటూ ఇది చేసుకుంటూ ఎవడు వీడు అని తల బాదుకుంటుంటాడు సినిమా అంతా. అండ్ ఫైనల్గా ఆ ట్విస్ట్ ఒక రివీల్ వస్తుంది, ఎవరు ఇంతకీ మెయిన్ విలన్ అని చెప్పి. ఇది ఎవరైనా చూడలేదంటే ఈ సినిమా ద యూజువల్ సస్పెక్ట్స్ తప్పకుండా చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐవ్ సీన్. రైటింగ్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా టైట్ స్క్రీన్ ప్లే, సాలిడ్ స్టోరీ టెలింగ్, అండ్ స్టార్ట్ టు ఫినిష్ ఫుల్లీ ఎంగేజ్డ్ ఉంటారు, ఫుల్లీ ఎంటర్టైన్ అవుతారు. బట్ బేసిక్గా ఎందుకు ఈ సినిమా ఉదాహరణ తీసుకున్నానంటే, ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఆ 5-6 యాక్టర్స్ ఉన్నారో, అండ్ అందులో చిన్న చితక యాక్టర్లు కూడా కాదు, తోపు యాక్టర్లు ఉన్నారు. గేబ్రియల్ బర్న్ ఉన్నాడు, బెనిసియో డెల్ టోరో ఉన్నాడు, కెవిన్ స్పేసీ ఉన్నాడు, ఇంకా ఆ బాల్డ్విన్ బ్రదర్స్ అంత నుంచి ఒక బాల్డ్విన్ ఉన్నాడు. సాలిడ్ యాక్టర్సే ఉన్నారు. అయినా కానీ ఈ డైరెక్టర్ షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే సీక్రెట్గా, నువ్వే విలను, ఈ సినిమాలో లాస్ట్లో రివీల్ అయ్యే విలన్ నువ్వే అన్నట్టు చెప్పాడు ప్రతి ఒక్కడికి. ఎందుకు, అవసరం ఏమై ఉంటుంది? ఇది ఆఫ్టర్ ఆల్ ఒక హాలీవుడ్ సినిమా, అది తోపు యాక్టర్లు ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ కథ చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎవరు విలనో వాళ్ళ మధ్యలో తెలిస్తే ఏం నష్టం? అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆఖరికి ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో అసలు విలన్ ఎవరు వాళ్ళ మధ్యలో అనేది, కొంతమంది కోపం వచ్చింది వేరే యాక్టర్స్కి. దే గాట్ పిస్డ్ ఆఫ్. అండ్ ఈ సినిమా చూస్తుంటే కూడా యూజువల్ సస్పెక్ట్స్ స్పాయిలర్స్ తెలియకుండా చూస్తే ఫ్రెష్గా ఎగ్జాక్ట్గా ఎవరు ఆ మెయిన్ విలన్ అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ సినిమా తీయబడింది ఎట్లా అంటే ఒక్కొక్క పాయింట్లో నీకు ఒక్కొక్కడి మీద డౌట్ వస్తుంది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా ఎక్కడ గ్యాపులు కనబడవు. అండ్ అది పాయింట్. ఈ సినిమాలో ఈ విక్రమ్ పర్ఫార్మెన్స్ ఎట్లుండే అంటే, చూడగానే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవ్వగానే ఎప్పుడైతే వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందో
అందులో ఒక సిన్సియారిటీ లేదు, ఒక జెన్యున్నెస్ లేదు అని తెలిసిపోయింది. ఇమాజిన్, అక్కడి నుంచి ఇప్పుడు ఈ మహాతల్లికి జ్ఞానోదయం కలిగేదాకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడైనా దీనికి బుద్ధి వస్తుందా అంటే లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైనా వస్తుందా అంటే లేదు. సో విక్రమ్ పర్ఫార్మెన్స్ ఎట్లుండే అంటే, ఎప్పుడైతే ఒక యాక్టర్కి తెలుసో ఓవరాల్గా నీది ఒక నెగటివ్ ఆర్కే, లేకపోతే నీది ఒక సైడ్ విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ సినిమాకి, లేకపోతే ఈ భూమా అనే క్యారెక్టర్కి నువ్వు యాంటాగనిస్ట్వి అని ఎప్పుడైతే ఒక యాక్టర్కి, కొంతమంది యాక్టర్స్కి స్క్రిప్ట్ చదవగానే తెలిసిపోతుందో, అది వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఏ సీన్స్లో అయితే వీళ్ళు జెన్యున్గా ప్రేమిస్తున్నట్టు కనపడాలో అక్కడ జెన్యున్ ప్రేమ అనేది కనపడదు. ఎక్కడో పావ్ అర ఎక్కడో ఏదో వదులుతారు అట్లా. కోర్స్ కొంతవరకు ఆ క్యారెక్టర్ రైటింగే దొబ్బడం వల్ల ఎక్కువ ఛాన్స్ లేకుండా, టు బీ ఫేర్ టు ది యాక్టర్. బట్ పర్ఫార్మెన్స్ వైపు నుంచి కూడా అది తగిలింది. ఐడియల్లీ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటే ఈ క్యారెక్టర్తో, ఎప్పుడైతే వీడు భూమా దగ్గరకు వచ్చి నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎట్లయితే ఈ సిన్సియర్గా చెప్పడానికి ట్రై చేస్తాడో, ఆడియన్స్ కంప్లీట్లీ నమ్మేయాలి. ఎప్పుడైతే వాడు వేరే లంగ నాటకాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో, కథలు పడ్డం, అక్కడ మళ్ళీ ఆడియన్స్ హ్యాస్ టు హేట్ హిమ్. సో ఈ పాయింట్లో ఇఫ్ ఆడియన్స్ లైక్స్ హిమ్ అండ్ ఆ పాయింట్లో ఇఫ్ ఆడియన్స్ హేట్స్ హిమ్, అక్కడ ఆడియన్స్ మైండ్లో ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అండ్ గ్రే క్యారెక్టర్స్తో వచ్చేది అది. సో ఇమాజిన్ చేయండి, ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా, టాప్ లెవెల్ యాక్టర్స్, వాళ్ళకు కూడా నిజం చెప్పలేదు అంటే, అండ్ దానివల్ల ఫైనల్ అవుట్పుట్లో ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్ అంటే ఉంటుంది. యాక్టర్లతో పంచాయతీ ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మ క్యారెక్టర్ అయితే చిన్న స్క్రీన్ టైంలో షీ క్రియేటెడ్ అ హారర్ వైబ్. సో దట్ వాస్ ప్రెటీ గుడ్. సో యాక్టింగ్ దాకైతే, పర్ఫార్మెన్స్ దాకైతే దట్స్ వాట్ ఇట్ ఇస్. నెక్స్ట్ వచ్చి ఇంకా వేరే పాజిటివ్స్ నాకేముండే అంటే, ట్రీట్మెంట్ వైజ్ ఈ భూమా అనే క్యారెక్టర్ ది ఇమోషనల్ స్టేట్స్, ఒక పాయింట్లో ఒక పానిక్ అటాక్ టైప్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, ఇంకో పాయింట్లో నలిగిపోతున్నట్టు ఒక స్టేట్ ఉంటుంది. ఎక్కడైతే ఈ భూమా ఇమోషనల్ స్టేట్స్ మీద వచ్చిందో అక్కడ మ్యూజిక్తో కానీ ఇంకా కొంచెం టేకింగ్లో ఒక చిన్న షిఫ్ట్ తీసుకొచ్చారు. ఆ ఇమోషనల్ స్టేట్స్ని ఇంకా విజువల్గా అండ్ మ్యూజిక్తో అండర్లైన్ చేశారు. సో దట్ వాజ్ అ పాజిటివ్ ఫర్ మీ. ఎందుకంటే అది జనరల్గా ఆలోచించడానికి చాలా ఏముంది దీంట్లో, చాలా చిన్న స్టెప్ అనిపిస్తుంది. కానీ ఫర్ సమ్ రీజన్ చాలా తక్కువ మూవీస్లో ఈ ఎక్స్ట్రా స్టెప్ తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ ఎమోషనల్ స్టేట్ని విజువల్గా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం. చాలా వరకు ఏం చేస్తారంటే, మహా అంటే కెమెరా యాంగిల్స్, కెమెరా పొజిషన్ ప్రాబబ్లీ కొంచెం మారుస్తారు. అది కూడా మరి కావాల్సినంత డ్రాస్టిక్గా ఉండదు, ఇక దాంతో సర్ది పెట్టేస్తారు. మేబీ కొంచెం లైటింగ్ చేస్తారేమో. బట్ సౌండ్తో చేయడము, మళ్ళీ ద వే ఆ షాట్ని తీసుకోవడమే ఒక హైట్ అండ్ స్టేట్లో కానీ లేకపోతే కొంచెం వేరియేషన్తో తీయడం అనేది, అది ఒక చిన్న ఎక్స్ట్రా ఎఫర్ట్ అది. బట్ ఇట్ గోస్ అ లాంగ్ వే అనిపిస్తుంది. ఆడియన్స్కి ఆ ఫీలింగ్ ట్రాన్స్లేట్ అవ్వడం కానీ, కమ్యూనికేట్ అవ్వడం కానీ. సో అది ఆల్వేస్ అప్రిషియబుల్ నాకు. అది దట్ వాజ్ అ పాజిటివ్. ఇంకో పాజిటివ్ ఏముండే అంటే, ఇట్స్ ఒక డైలాగ్ మూమెంట్. అది ఆ హెచ్ఓడి ఉంటాడు, ఇంగ్లీష్ లిటరేచర్ హెచ్ఓడి. ఈ భూమా దగ్గరకు వచ్చి ఒక పాయింట్లో ఏజెన్సీ గురించి మాట్లాడతాడు. అడల్టింగ్ అంటే ఏంటి, డెసిషన్స్ నువ్వే తీసుకోవాలి, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ అన్ని నువ్వే భరిస్తావు, వీళ్ళందరికంటే ఎక్కువ నువ్వే భరిస్తావు కాబట్టి నువ్వే తీసుకోవాలి అనే ఆ మెసేజ్ ఏదైతే ఉందో, దాట్ ఈస్ అ పాజిటివ్ మెసేజ్. అది అఫ్కోర్స్ ఇది ఒక మహిళా మండల్ సినిమా కాబట్టి ఇట్స్ అ ఫెమినిస్ట్ మెసేజ్ లాగా వచ్చింది. బట్ ఇన్ జనరల్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. సో అది ఆల్వేస్ అ పాజిటివ్. అది సో అది కూడా ఒక చిన్న పాజిటివ్ డిస్కౌంట్. కానీ తీరా చూస్తే, మొత్తం మూటగట్టి చూస్తే, ఇన్ ది ఎండ్ పేట్రియార్కీ సేవ్ ద డే ఈ సినిమాలో. ఇట్ వాస్ పేట్రియార్కీ. అనుకోకుండా డంబుగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ పర్సనాలిటీ టైప్ వాడితో రిలేషన్షిప్లో జారిపడుతుంది ఈ పోరి. సరే పడింది, వాడు మెల్లగా మ్యానిపులేట్ చేస్తూనే ఉంటాడు. సరే మ్యానిపులేట్ అయింది. దట్ ఈస్ ది ఏజ్, ఫ్రెష్ ఇన్ టు అడల్ట్హుడ్, ఫ్రెష్ ఇన్ టు కాలేజ్. సో తప్పులు చేస్తుంది అండ్ మ్యానిపులేట్ అవుతుంది, జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్, విచ్ ఇస్ ఆల్ ఫేర్, నాట్ అ ప్రాబ్లం. కానీ దారంతా రెడ్ ఫ్లాగ్లు కనిపిస్తూనే ఉన్నాయి, అయినా బుద్ధి వస్తలేదు. ఈ పోరి దుర్గా వచ్చి ఫ్రెండ్ అవుతుంది, దగ్గర కూర్చోబెట్టి చెప్తుంది వాడిని కరెక్ట్ కాదు ఎందుకంటే ఏబిసిడి అని చెప్పి మొత్తం రీజన్లు చెప్తుంది, అయినా దీనికి బుద్ధి రాదు. ఓకే, వీడింటికి తీసుకెళ్తాడు, అమ్మాని కలుస్తుంది, అదొక హారర్ మూవీ వైబ్ నుంచి బయటపడుతుంది, అయినా బుద్ధి రాదు. ఇంకా ఆఫ్కోర్స్ వాడు రూమ్ ఊడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఇస్త్రీ చేస్తుంది,
ఇవన్నీ చేస్తుంది, అయినా బుద్ధి వస్తలేదు. కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్ ఆ హెచ్ఓడి కూడా వచ్చి చెప్తుంటాడు, నువ్వు ఏదో తేడా కొడుతున్నావు నువ్వు అని చెప్పి, అయినా బుద్ధి వస్తలేదు. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ పోరి ఒకలాంటి హెల్యూసినేషన్లో ఉంది బేసిక్గా. ఎవరో ఒకరు దాన్ని బయట తీయాలి దాని నుంచి. ఇంతమంది ట్రై చేశారు, పనికి రాలే. ఇప్పుడు సాఫ్ట్గా ఇంత ట్రై చేస్తుంటే పనికి రాకపోతే యూ హ్యావ్ టు గో ద హార్డ్ వే. సొంత తండ్రి దిగుతాడు వచ్చి, ఆయన ఎంత కల్చర్ షాక్ తిన్నా చెయ్యి ఎత్తకుండా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంటాడు కాలేజ్ నుంచి. ఇంకా లాస్ట్కి పనికొచ్చేది ఇది ఏం వాగట్లేదు. ఏమనంటే కాసేపు నా మాట వినునారా అని అదే పాట పాడుతుంది. కానీ అరే చెప్పేదేదో తొందరగా కక్కు బయట ఆపడానికి మనిషిని. నో, నా మాట విన్నానా, నేను చెప్పేది విన్నానా, నా మాట విన్నానా, నేను చెప్పేది. సో ఓకే, దీనికి నిజంగా ఫ్యూజ్ లేసిందని చెప్పి దీనికి ఒకలాంటి కంప్యూటర్ రీస్టార్ట్ చేయాలి బేసిక్గా అని చెప్పి లా కూడా వీక్తాడు. అండ్ దట్స్ అ ఫాదర్స్ డ్యూటీ, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద పేట్రియార్కీ. ఎప్పుడైతే విషయాలు ఇట్లా చేజారిపోయాయో, ఎప్పుడైతే ఒకలాంటి డెల్యూషన్ కానీ, ఒకలాంటి హెల్యూసినేషన్ కానీ, ఒకలాంటి హిస్టీరియా కానీ నడుస్తున్నదో మేట్రియార్కీలో, అప్పుడు ఫస్ట్ సాఫ్ట్ రీసెట్ ట్రై చేస్తాం. Ctrl+Alt+Delete అవుతున్నదా, Alt F4 ఎనీథింగ్. టాస్క్ మేనేజర్ వచ్చిందా స్క్రీన్ మీద? నో, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, మౌస్ కదులుతుందా? నో, మౌస్ కూడా కదలట్లేదు. ఓకే, కీబోర్డ్ మీద నమ్లాక్ కీ ఉంది, దానికి లైట్ ఆన్ ఆఫ్ అవుతుందా, బ్లింక్ చేస్తుంది? నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓ నో, వీవ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే, ఇట్స్ ద హార్డ్ రీసెట్. సో లా కూడా భైరీగా ఉంచుతాను. సాధారణంగా ఏమవుతుంది, అక్కడ కొంచెం మళ్ళీ అట్లా బ్లాక్ స్క్రీన్ అయిపోయి మళ్ళీ అట్లా వెల్కమ్ స్క్రీన్ లాగా వచ్చి ఓకే వి బ్యాక్ టు స్క్వేర్ అని మామూలు అట్లా అవ్వాలి. సో ఒక తండ్రి చేయాల్సిన పని వచ్చి చేస్తాడు, లావు కూడా వీక్తాడు, అయినా కానీ దీని బుద్ధి రావట్లే. ది సిచ్యువేషన్ ఇస్ డెఫ్కాన్ 1, గర్ల్స్ గాన్ వైల్డ్. సో ఇంత చేసిన ఆఖరికి ఆపుకోలేక చెయ్యి ఎత్తి లాగు ఒకటి పీకినా కూడా సిస్టమ్ రీసెట్ కాలేదు అంటే ఇప్పుడు CPU తెరవాల్సిందే. నా యూ గాట్ గో డీప్. సో ఏం చేస్తాడు తండ్రి? ఫైనల్గా ఈ పోరి నలుగుతూ వచ్చింది, కానీ ఫైనల్గా ఫ్లిప్ ఎప్పుడు అవుతుంది? కాలేజ్లో ఎవరి వల్ల ఫ్లిప్ అయిందా? లేదు. ఈ బిగ్ బాస్ గార్డ్ వల్ల ఫ్లిప్ అయిందా? లేదు. దాని క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల ఫ్లిప్ అయిందా? లేదు. తండ్రే వచ్చి దీనికి చంప మీద దెబ్బ కొట్టినా దీనికి సిస్టమ్ రీస్టార్ట్ కాలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ దెబ్బ కొట్టాలి, విచ్ ఇస్ ఇమోషనల్. సో ఫైనల్గా ఇంకా క్యారెక్టర్ మీదకి వస్తాడు, హార్మోన్సా అంటాడు, నువ్వు చచ్చి మీ అమ్మ బతుకుంటే ఇంకా బాగుండేది అంటాడు. అండ్ దాట్స్ ద బ్రహ్మాస్త్ర ఆఫ్ కోర్స్. అండ్ దెన్ షీ ఫ్లిప్స్. అంత చేస్తే కానీ ఈ మొద్దుపోరికి బల్బ్ వెలగలే. అక్కడితో ఫుల్ ఫ్లిప్ అవుతుంది. అండ్ అక్కడితో మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, ఇప్పుడు నేను లండన్కి పోతున్నా, ఎక్సెట్రా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, థైగ్యాప్లో మేము ప్రతిసారి చెప్పినట్టే, పేట్రియార్కీ ఇస్ ద హౌస్ అండ్ బేబీ ద హౌస్ always wins. It's the patriarchy to the rescue. ఎంత ఫెమినిజం సినిమాలు, ఎంత మహిళా మండల్ మోర్చాలు తీసినా it has to be the patriarchy. The buck stops here. You're welcome. Thigap, subscribe and share. పంచండి. సో అదండి ద గర్ల్ ఫ్రెండ్ ద రివ్యూ. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం గుణపాఠాలకి. ఉన్నాయా గుణపాఠాలు? ఎస్, ఆఫ్ కోర్స్ ఒకటి ఉన్నది, చాలా ఇంపార్టెంట్ గుణపాఠం ఇది. ఈ సినిమాలో ఎప్పుడైతే ఈ భూమా హాస్టల్ తలుపు బయట ఒక అశ్లీల్ ఆర్ట్ వర్క్ వేసిపోతారో వీళ్ళు, అండ్ దుర్గా వచ్చి భూమాతో పాటు ఏదో నీళ్లు పోసి తుడిపేద్దామని ట్రై చేస్తుంటారు. ఆ సీన్లో ఈ దుర్గా ఈ భూమాతో అంటది, డోంట్ క్రై, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. టిపికల్ హాలీవుడ్ వెస్టర్న్ టైప్ ఆఫ్ సైకోథెరపీ, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. కానీ హోల్డ్ ఆన్, లెట్స్ పంప్ ద బ్రేక్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ హర్ ఫాల్ట్, రైట్? ఇది చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ ఇట్ కైండ్ ఆఫ్ ఇస్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్, అది కరెక్ట్ చెప్పడం. కానీ పావు కిలో ఫాల్ట్ అయితే ఉన్నది నీది. కానీ పాయింట్ ఏంటంటే, ఎస్, మొదటిసారి ఈ ఏజ్లో తప్పు చేసినావు, ఇప్పుడు గుర్తించి సరిదిద్దుకున్నావు అంటే, మళ్ళీ ఇదే తప్పు రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసుకున్నావు అంటే, దట్స్ ఇట్, యూ డిడ్ ఇట్. అట్లనే ఉండాలి. కానీ ఏకంగా అరే నీ తప్పేలేదు దీంట్లో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యువర్ ఫాల్ట్ అంటే ఎట్లా బాగుపడతాడు ఎవడైనా? హౌ? సో గుణపాఠం ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఫెమినిజం, జెండర్ ఈక్వాలిటీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి లేబుల్స్ తీసుకొని ఏవేవో మాట్లాడుతుంటారు, ఏమేమో పీక్తుంటారు జనాలు. కానీ అసలు సిసల్ ద రియల్స్ ఈజ్ ఏంటి అంటే, పచ్చి నిజాన్ని గుర్తించాలి. ఏంటది?
there are good men and there are good women. There are good boys and there are good girls. Adrushtam బాగుండి they are not rare. In the same way, there are bad guys and there are bad chicks. Bad luck ఏంటంటే they are also not rare. Not that rare. Genius guys, genius chicks, rare. And in the same way, dumb guys and dumb chicks ఉంటారు. And in the same way, evil guys and evil chicks ఉంటారు. సో ఈ స్పెక్ట్రమ్ అంతా మొగాళ్ళ వైపే పెట్టి ఆడవాళ్ళ దగ్గర రాగానే అబ్బా లేత అయ్యో దిగొచ్చింది అబ్బో ఇది ఎప్పుడు దాకా నడుస్తుంది. అన్ని రకాలు ఈడ కూడా ఉంటారు, అన్ని రకాలు ఆడ కూడా ఉంటారు. అండ్ ఏవైతే చెడ్డ రకాలు ఉంటారో వాళ్ళని పద్ధతి ప్రకారం బూతులతో పిలుస్తాం. అలానే ఉండాలి. ఫర్ ద గైజ్ డిక్కో ప్రిక్కో పిగ్గో వాట్ ఎవర్. అండ్ ఫర్ ద చిక్స్ జస్ట్ ఎ బిచ్, అంతే. ఫెమినాజీ, సైకో బిచ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండాలి. పద్ధతి ప్రకారం మంచోళ్ళకి మంచి పేర్లు ఉండాలి, చెడ్డోళ్ళకి బూతులు ఉండాలి. కానీ ఆడవాళ్ళకి ఇట్లా యూ డోంట్ రెస్పెక్ట్ విమెన్ అంటే అది ఇంకా ప్రతిదాన్ని ఇంకా రెస్పెక్ట్ చేస్తూనే కూర్చుంటాం. ఇంకా ఏదైనా రెస్పెక్టబుల్ చేస్తే రెస్పెక్ట్ చేస్తారు. అట్లనే ఉండాలి పద్ధతి ప్రకారం. బట్ ఎనీవేస్, ఇనఫ్ అబౌట్ ద గైస్. ఈ సినిమా ఇట్స్ అ ఫెమినిస్ట్ ఓరియంటెడ్ మూవీ. ఇట్ ఈస్ ఏ మహిళా మండల్ మూవీ. సో లెట్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద గర్ల్స్. ఓకే. అండ్ ఎస్పెషలీ ఇది ఊత్లో ఉన్న గర్ల్స్కి ఇది మీరు నేర్చుకోవాల్సిన పదం ఏంటంటే Dumbchickery. Okay, it's just like dumbassery is Dumbchickery because this is women oriented. Please concentrate. Dumbchickeryలో 2 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చి ద చిక్స్ హూ ఫాల్ ఫర్ లవ్ బాంబింగ్. లవ్ బాంబింగ్ అంటే ఏంటి? ఇది మీరు ఆన్లైన్ చూసుకోండి. ఇప్పుడు ఊత్లో ఉన్న గర్ల్స్ని ఎవడైనా వచ్చి లవ్ బాంబింగ్ చేస్తే దానికి వాళ్ళు పడిపోతే ఓకే, యూ కాంట్ రియలీ ఫాల్ట్ దెమ్ దట్ మచ్. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలో, గర్ల్స్ డిఎన్ఏలో, వాళ్ళ ఎవల్యూషనరీ మేకప్లో లవ్ బాంబింగ్కి పడడం అనేది రాసిపెట్టింది. అట్లా వాళ్ళకి అటెన్షన్ రావడం, ఆ అటెన్షన్ కొంచెం ఇంటెన్స్గా కాన్సన్ట్రేటెడ్గా రావడం అనేది ఇట్స్ లైక్ వాటర్ టు ఎ ఫిష్. సో ఆబ్వియస్లీ ఆ ఊత్ ఏజ్లో పడతారు బాగా. అండ్ దట్ సహజమే, ఎందుకంటే మీ వైరింగ్లో ఉన్నది అది. బట్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ అనడానికి లేదు. ఇట్ కైండ్ ఆఫ్ ఇస్. మద్యం సేవించడం దగ్గర, డ్రింక్స్ దగ్గర జనరల్గా ఏం చెప్తారంటే డ్రింక్ రెస్పాన్సిబిలీ అంటారు. అంటే ఒరే తాగితే ఏమవుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలుసు కాబట్టి డ్రింక్ రెస్పాన్సిబిలీ. కంట్రోల్లో తాగు. కంట్రోల్లో తాగాలని లేదు అంటే బండి నడపకు, క్యాబ్ తీసుకో. ఇలాంటివి మనం సమాజంలో చెప్పుకుంటుంటాం. అట్లా సేమ్ వే లవ్ బాంబింగ్ దగ్గర యాజ్ ఎ గర్ల్ యూ షుడ్ గెట్ లవ్ బాంబ్డ్ రెస్పాన్సిబిలీ. ఓకే. ఎవడైతే లవ్ బాంబ్ చేయడానికి వస్తున్నాడో నీ దగ్గరికి వాడికి తెలుసు అది నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావని, అందుకనే వాడు ఆ స్ట్రాటజీ ఎంప్లాయ్ చేస్తున్నాడు. నీకు తెలుసు దొరుకుతున్నది రాబాయ్ అటెన్షన్ అని చెప్పి. బట్ ఆ లవ్ బాంబింగ్ని స్వీకరించే ముందు క్లారిఫై చేసుకోవాలి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు. లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, క్యాజువలా, అండ్ ఆ ఉద్దేశం నీ ఉద్దేశంతో సింక్ అవుతున్నదా? సింక్ అయింది అంటే దెన్ యాక్సెప్ట్ ద లవ్ బాంబింగ్ అండ్ గెట్ లవ్ బాంబ్డ్ రెస్పాన్సిబిలీ. కానీ ఆ క్లారిటీ వచ్చే ముందు దొరికింది కదరా అటెన్షన్ అని చెప్పి కరువు ప్రాంతం వాళ్ళలాగా బిహేవ్ చేయకండి, సంకనాకపోతుంది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ Dumbchickery ఈజ్ గెట్ లవ్ బాంబ్డ్ బట్ రెస్పాన్సిబిలీ. ఇదే ఫస్ట్ లెవెల్ అంటే మరి దీనికంటే ఇంకో లెవెల్ కూడా ఉన్నదా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఉన్నది. ఇట్స్ ద థై గ్యాప్ డంబర్ దెన్ Dumbchickery లెవెల్. ఇట్స్ డబల్ డౌన్ Dumbchickery. ఇది ఊత్లో మామూలు లవ్ బాంబింగ్కి పడిపోయే అమ్మాయిలు ఉన్నారంటే ఎస్ ఇట్స్ నాట్ ఆల్ యువర్ ఫాల్ట్ బట్ ఇట్ కైండ్ ఆఫ్ ఈజ్ అని చెప్పొచ్చు. కానీ దానికంటే ఒక లెవెల్ కింద ఉన్నది. ఇట్ ఈస్ డబల్ డౌన్ Dumbchickery. ఏంటంటే ఫిల్మీ లవ్ బాంబింగ్కి పడే పోరీలు. దిస్ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్, ద డమెస్ట్ ఆఫ్ ద డమెస్ట్. అంటే ఎవల్యూషనరీలీ యూ షుడ్ బి ఫిల్టర్డ్ అవుట్. ఫిల్మీ లవ్ బాంబింగ్కి పడుతున్నారంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. థై గ్యాప్ అన్సబ్స్క్రైబ్. బట్ హే, లవ్ బాంబింగ్కి ఫిల్మీ లవ్ బాంబింగ్కి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఫిల్మీ లవ్ బాంబింగ్లో ఏముంటుందంటే టిపికల్ బాలీవుడ్ టిఎఫ్ఐ సినిమాల్లో ఏవైతే ట్రోపులు ఉంటాయో, ఏవైతే మరీ అన్రియలిస్టిక్ అండ్ క్రింజ్ టైప్ ఆఫ్ లవ్ బాంబింగ్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే కాపీ చేస్తారు. ఎందుకంటే అక్కడ క్రియేటివిటీ లేదు, డెస్పరేషన్ అయితే నిండా ఉంది, కుప్పలు కుప్పలు డెస్పరేషన్. సో సొంత క్రియేటివిటీ ఏమన్నా పెట్టాలా దీంట్లో అంటే లేదు, అంత టైం లేదు. ఓకే,
పక్కన ఉన్న సీనియర్లనైనా లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా ఒకట్లాంటి ట్రైబల్ నాలెడ్జ్ పొంది దాంతో అయినా ఏదైనా క్రియేటివ్గా లవ్ బాంబ్ చేయాలా అంటే అంత పేషెన్స్ కూడా లేదు. డైరెక్ట్ చూసిన సినిమాల నుంచి కాపీ కొడతారు. ఎక్స్ట్రీమ్లీ ఫిల్మీ లవ్ బాంబింగ్. అండ్ అది ఎట్లా ఉంటుందంటే అన్సస్టైనబుల్ లవ్ బాంబింగ్. అది ఆల్మోస్ట్ ఒక దినంలో గంటకి అరగంటకి వాట్సాప్ మెసేజ్లు పంపిస్తుంటారు. అఫ్ కోర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు, తిన్నావా కడుక్కున్నావా ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మధ్యలో ఇంకా 35-50 ఉంటాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్యాచురల్ ఫర్ స్ట్రేట్ గాయ్. ఇట్స్ అన్సస్టైనబుల్, అది అన్రియలిస్టిక్. అది ఆయన అందులో చెప్పేటి కూడా అందులో అయినా ఏమైనా క్రియేటివ్గా ఉందంటే లేదు. ఇట్స్ అగైన్ ఫిల్మీ, కంప్లీట్లీ ఫిల్మీ. దీనికి పడే పోరీలు ఎక్స్క్రూషియేటింగ్ డంచికరీ ఇది. సో ఏదో తీస్తున్నారు కదా మహిళా మండల్ సినిమాలు, ఫెమినిస్ట్ అని చెప్పి, ఉమెన్ ఓరియంటెడ్ అని చెప్పి. సో దిస్ ఇస్ థై గ్యాప్ నుంచి మేము కూడా కొంచెం ఒక ఫెమినిస్ట్, ఒక విమెన్ ఓరియంటెడ్ మహిళా మండల్ టైప్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్స్తో ఎపిసోడ్ తీసే ఉద్దేశం ఉండే మాకు. అండ్ దిస్ ఇస్ ది థై గ్యాప్ వర్జన్ ఆఫ్ ఫెమినిజం, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ దాట్, ఐ డోంట్ నో. బట్ ప్లీజ్ గెట్ లవ్ బాంబ్డ్ రెస్పాన్సిబ్లీ. అండ్ ఫిల్మీ లవ్ బాంబింగ్ అయితే మీలో ఎవరైనా ఫిల్మీ లవ్ బాంబింగ్కి పడే రకాలైతే ఐ విష్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ దుప్పటేసి ధడ 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 ఎప్పుడు దాకా అయితే మీకు దయ్యం బయటకు వస్తుందో అప్పుడు దాకా వీళ్ళు బాధతోనే ఉండాలని నా కోరిక. ఇట్స్ ఆల్ ఫర్ యువర్ గుడ్, ఓన్లీ ఫర్ యువర్ గుడ్. అండ్ మేల్ ఫ్రెండ్స్ కాదు, ఫీమేల్ ఫ్రెండ్స్ అంటున్నా, డోంట్ గెట్ మీ రాంగ్. బట్ ఎలాగైతే ఈ సినిమాలో భూమాని ఫైనల్గా ఒకటి కొట్టిన బుద్ధి రాలేదు, అండ్ ఒక ఎమోషనల్ న్యూక్లియర్ బాంబ్ దింపితే గానీ ఈ పోరికి సిస్టమ్ రీసెట్ కాలేదు. అలానే ఐ విష్ సమ్వన్ నియర్ యూ డస్ ఇట్ టు యూ. ద సూనర్ ద బెటర్. తర్వాత మీరు కూడా ఇప్పుడు నేను ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను లండన్లో ఉన్నాను, ఇప్పుడు నేను ప్యారిస్లో ఉన్నాను, అక్కడ తిరుగుతున్నా, పునుగులు తింటున్నా, ఇవన్నీ మీరు కూడా పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో. బట్ యా, గర్ల్ పవర్. అదండి, గుణపాఠం సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్కి. ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నది. ఈ చిత్రానికి దేంట్లో రేటింగ్ ఇద్దాం? ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ద. సో 10 దలలో ఈ చిత్రానికి నేను పాజిటివ్స్, నెగటివ్స్, బ్యాడ్ రైటింగ్ బట్ గుడ్ ట్రీట్మెంట్, డీసెంట్ డైరెక్షన్ యాక్చువల్లీ. అండ్ ఇంకో పాజిటివ్ మర్చిపోయాను చెప్పడం, మ్యూజిక్. ఎస్పెషల్లీ ఏం జరుగుతున్నది అని ఒక పాట వస్తుంది, అది బాగుండే. ఇంకా అది కాకుండా బీజిఎం, త్రూ అవుట్ బీజిఎం ఉండే, అండ్ ఇట్ వాస్ క్వైట్ మెలోడియస్, బాగుండే. మ్యూజిక్ వాస్ డెఫినెట్లీ ఎ పాజిటివ్ ఈ సినిమాకి. అండ్ ఓవరాల్ టేకింగ్ కూడా, ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్, వీటన్నిటిలో ప్రాబ్లం లేకుండే, ఎడిటింగ్లో ప్రాబ్లం లేకుండే, చాలా నీట్గా ఉండే. ఎక్కడ కూడా అబ్రప్ట్ అనిపించలేదు ఎక్సెప్ట్ ఫర్ వన్ సీన్, అండ్ అది కూడా మరీ టూ మచ్, అది నిట్ పికింగ్ అది. సో ఓవరాల్ ఈ ప్రొడక్షన్ సైడ్ ఇవన్నీ మూటగట్టి చెప్పాలంటే వీళ్ళకి ఏదైతే చెప్పడానికి ఏదైతే కథ ఉండేనో ఆ కథలో ఫ్లాస్ ఉండే. కాకపోతే ఎలా అయితే కథ చెప్పారో స్టోరీ టెల్లింగ్లో ఇట్ వాస్ స్టిల్ ఫైన్. సో ఒరిజినల్ కథ కొంచెం ఇంకా బెటర్ ఉండుంటే అన్నీ వుడ్ హ్యావ్ ఫాలన్ ఇన్ ప్లేస్ ప్రాపర్లీ. బికాస్ ఈవెన్ స్టోరీ బాగాలేకపోయినా స్టోరీ టెల్లింగ్ వాజ్ స్టిల్ వెరీ గుడ్, బెటర్ దెన్ ది యావరేజ్ మూవీస్ అంటా నేను. సో మొత్తానికి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ద గర్ల్ ఫ్రెండ్కి 10 దలలో నేను 6 దలిస్తా. వావ్. సో అదండి, దట్ వాజ్ ద రివ్యూ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్. మీకేమని అనిపించింది ఈ సినిమా చూసి? చాలా చాలా అనిపించుంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ రివ్యూ విన్నాక కూడా కనీసం 3 సార్లు ట్రిగర్ అయి ఉంటారు, ఐఎమ్ ష్యూర్. సో మాకు రాసి చెప్పండి, ఏమనిపించింది మీకు, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఎక్కడ రాయాలో మీకు తెలుసు కదా. మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా థైగ్యాప్ డిస్కార్డ్, మా థైగ్యాప్ డిస్కార్డ్ ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు ఊత్ కోసం, ఊత్ఫుల్ ఎనర్జీ కోసం, ఊత్లో ఉన్న ఎక్స్క్రూషియేటింగ్ డమ్నెస్ కోసం. బికాస్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. అండ్ అఫ్ కోర్స్ డంచికరీ కోసం కూడా, వై నాట్? బట్ నాట్ ఫర్ డబుల్ డౌన్ డంచికరీ, అదైతే నాట్ అలౌడ్. నో ఫిల్మీ లవ్ బాంబింగ్. సో తప్పకుండా మీలో ఎవరైనా ఊత్ఫుల్ ఎనర్జీతో ఉంటే, ఆ ఊత్ఫుల్ ఎనర్జీలోనే తప్పులు చేస్తున్నారు అంటే
కానీ తప్పులు చేస్తూ గుర్తించి సరిదిద్దుకుంటున్నారంటే జాయిన్ అవ్వండి థై గ్యాప్ డిస్కార్డ్. కానీ అంతేకాదు థై గ్యాప్ పేట్రియాన్. థై గ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ సెపరేట్ ఎపిసోడ్స్, సెపరేట్ పోస్ట్ పెడుతుంటాం అప్పుడప్పుడు. ఈ మధ్యలోనే కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు పిక్ ఇట్ అప్ అగైన్ కొన్ని కొత్త పార్సెల్స్తో అండ్ మేబీ ఎపిసోడ్స్తో. బట్ హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ ద థై గ్యాప్ పేట్రన్స్ ఎవరైతే అక్కడ జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఎనీవన్ ఎల్స్ వాంట్స్ టు జాయిన్, యూ మోర్ దెన్ వెల్కమ్. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు వీలు ఉంటేనే చేయండి, లేకపోతే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ యూ కెన్ స్టిల్ జాయిన్ ఫర్ ఫ్రీ. సో థై గ్యాప్ డిస్కార్డ్, థై గ్యాప్ పేట్రియాన్, ఈ రెండింటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. తప్పకుండా కొట్టి వచ్చేయండి. అండ్ అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. అండ్ వచ్చే వారం ఒక ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ లాంగ్ ఓవర్ డ్యూ. మళ్ళీ కొంతమంది రాశారు, గోడల మీద బరికారు. సో బస్ మళ్ళీ ఆగాల్సి వస్తుంది. సో కరెక్ట్ టైంకి బస్ ఎక్కి మీరు కూడా నెక్స్ట్ ట్యూస్డేకి వచ్చేయండి. అప్పటి వరకు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.